మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. రాత్రిపూట ఆరోగ్యాన్ని కాపాడే ఒక రహస్యం. చూడండి, ఆరోగ్యకరమైన ఉదయం అలవాట్ల కోసం ప్రపంచం అంతా కూడా పరుగులు పెడుతూ ఉంది. మనం గమనిస్తూ ఉంటాం. పొద్దున్నే మార్నింగ్ వాక్ అంటారు, లేకపోతే ఎక్సర్సైజ్లు అంటారు, జిమ్ములు అంటారు. మొత్తం ఒక చైతన్యంతో నిండి ఉంటుంది. యవ్వనంగా కనిపించడానికి రకరకాల మందులు వాడుతూ ఉంటారు. అలాగే అదనపు పోషకాలని, సప్లిమెంట్స్ని తీసుకుంటూ ఉంటారు. ఎలాగైనా సరే ఆయుష్ని పెంచుకోవాలని తాపత్రయపడుతూ ఉంటారు. కానీ నిజంగా మనం ఆరోగ్యంగా ఉండటానికి, ఎక్కువ కాలం బతకటానికి ఉన్న అసలైన రహస్యం ఏంటంటే నిద్రకి ఉపక్రమించే ముందు ఆ చివరి గంటలోనే దాగి ఉంది. దీన్ని ఆయుర్వేదం సద్వృత్తంలో రాత్రి చర్య కింద చెప్తుంది. నిద్రపోబోయే ముందు మనకు తెలియకుండానే మనం చేసేటువంటి పనులు మన ఆయుష్ని క్షీణింపజేస్తాయి, దెబ్బతీస్తాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా 100 ఏళ్లు దాటి బతికినటువంటి వందలాది మంది పైన జరిగినటువంటి అధ్యయనాలు, అలాగే ఒక నోబెల్ బహుమతి పొందినటువంటి శాస్త్రవేత్త పరిశోధనలు ఈ నిజాన్ని నిర్ధారించాయి. ఈ రహస్యం కోసం మళ్ళీ ఖరీదైనటువంటి పోషకాలు అంటే సప్లిమెంట్స్ని, లేదా ఏ బయో హ్యాకింగ్ పరికరాలను, లేకపోతే ఎలాంటి మందులను ఇలాంటివి వాడాల్సిన అవసరం లేదు. కేవలం కొన్ని సాధారణ సూత్రాలు క్రమం తప్పకుండా పాటిస్తే సరిపోతుంది. రాత్రిపూట మీ శరీరం, మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే దీంట్లో ఉండేటటువంటి ఆ కణాలు పునరుద్ధరణ అంటే రిపేర్ అనేది జరుగుతుంది. మీ ఆరోగ్యాన్ని పెంచేటటువంటి విధానాలు రాత్రిపూట విశ్రాంతి పైన ఆధారపడి ఉంటాయి. ఈ సమయంలోనే శరీరానికి చికిత్స కానీ, పునరుద్ధరణ అంటే రిపేర్ కానీ, పునరుజ్జీవనం ఇలాంటివన్నీ కలుగుతాయి. ఈ విషయాలు కొంచెం వివరంగా టెక్నికల్గా మనం తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది అసలు రాత్రిపూట మనం చేసే పనులు ఆయుష్ పైన ఎలా ప్రభావాన్ని చూపిస్తాయి అనేది. చూడండి, ఉదయం పూట మనం పాటించేటువంటి అలవాట్లు డెఫినెట్గా మంచివి, ఇలా అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. కానీ ఆధునిక శాస్త్రం చెప్తున్నటువంటి కొత్త పరిశోధనలు శరీరంలో అత్యధిక రికవరీ ప్రక్రియ అనేది, అలాగే ట్రీట్మెంట్ అనేది రాత్రిపూటనే జరుగుతుందని నిరూపించాయి. రాత్రిపూట మన కణాలు రోజంతా జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేసుకుంటాయి, శుభ్రం చేసుకుంటాయి. మెదడు వ్యర్థ పదార్థాలు అంటే టాక్సిన్స్ని బయటికి రాత్రిపూటే పంపించేస్తుంది. మన శరీర రోగనిరోధక వ్యవస్థ తనని తాను తిరిగి రాత్రిపూట సరి చేసుకుంటుంది. ఇక్కడ ముఖ్యమైన మరొక విషయం ఉంది. ఇదేంటంటే SIRT1, అలాగే FOXO3A ఇలాంటి దీర్ఘాయువుని పెంచేటటువంటి జన్యువులు, లాంజివిటీ జీన్స్ అంటారు వీటిని, ఇవి కూడా రాత్రిపూట స్టిమ్యులేట్ అవుతాయి. అయితే ఈ ప్రక్రియలు జరగాలంటే మన శరీరం ఇక్కడ పారాసింపాథటిక్ మోడ్లోకి ప్రవేశించి కొన్ని రసాయనాల్ని విడుదల చేయాల్సి ఉంటుంది. ఇవి ఈ జన్యువుల పనితీరుని పెంచుతాయి. ఈ సిద్ధాంతం ఆయుర్వేదంలో చెప్పినటువంటి ఆ సద్వృత్త నియమాలు, అలాగే స్వస్థవృత్త నియమాలు, రాత్రి చర్య ఇలాంటి వాటి ప్రాముఖ్యతని తెలియజేస్తాయి. ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలు నిద్రని ఒక అద్భుతమైనటువంటి వైద్యం కింద చెప్పాయి. అంటే నిద్ర, ఆహారం, శృంగారం ఈ 3 మనిషిని నిలబెడతాయని ఆయుర్వేదం చెప్తుంది. వీటిలో నిద్ర చాలా ప్రధానమైంది. ఈ సందర్భంగా రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల మధ్య మీ శరీరంలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవటం ముఖ్యం. చూడండి, రాత్రి 10 నుంచి 2 గంటల మధ్యలో మీ శరీరంలో 3 అద్భుతమైన ప్రధానమైనటువంటి ప్రక్రియలు జరుగుతాయి. ఇవి ఏంటంటే, ఒకటి కణాల ఆటోఫేజీ లేదా ఆటోఫాగీ, అలాగే రెండోది టెలోమియర్ రిపేర్, మూడోది గ్రోత్ హార్మోన్ సర్జ్. వీటి గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. ముందుగా కణాల స్వీయ భక్షణం గురించి తెలుసుకోవాలి. అంటే సెల్యులర్ ఆటోఫేజీ. నోబెల్ బహుమతి గ్రహీత అయినటువంటి యోషినోరి ఒసుమి శరీరంలో కణాల స్వీయ భక్షణం అంటే సెల్యులర్ ఆటోఫేగీ గురించి, ఆ ప్రక్రియ గురించి కనుక్కున్నారు. ఈ ప్రక్రియలో ఆరోగ్యకరమైన కణాలు దెబ్బతిన్న వాటిని శుభ్రం చేసుకొని తాము సరిదిద్దుకుంటాయి. ఒక అమేజింగ్ ఫైండింగ్ ఇది. రోజు రాత్రి ఈ ప్రక్రియ జరగలేదనుకోండి, వృద్ధాప్యం వేగవంతం అవుతుంది, ప్రోజీరా వచ్చేస్తుంది, అకాల వార్ధక్యం వస్తుంది. అలాగే శరీరంలో ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతుంది. మనం పడుకునే ముందు ఎక్కువగా ఆహారం తీసుకున్నాం అనుకోండి, అధ్యసనం అంటాం దీన్ని ఆయుర్వేదంలో, అంటే అవసరానికి మించి తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ ప్రక్రియకి భంగం అనేది కలుగుతుంది. ఆలస్యంగా తినేటువంటి ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి శరీరం శక్తిని వినియోగించుకోవాలి కదా, వినియోగించుకుంటుంది. మీరు 7ంటికి తినటం ఒక రకంగా ఉంటుంది, 10ంటికి తినటం ఒక రకంగా ఉంటుంది. 10ంటికి మీరు తిన్నారనుకోండి, దాన్ని డైజెస్ట్ చేయడానికి మీ శరీరం శక్తిని వినియోగించుకోవాల్సి ఉంటుంది. కణాల లోపల పెరిగిపోయినటువంటి వ్యర్థాన్ని శుభ్రం చేయడానికి బదులుగా జీర్ణక్రియ పైన మీ శరీరం శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది. అంటే ఫోర్సుబుల్గా
ముందు డైజెస్ట్ చేయడానికే ఆ శక్తిని వినియోగించాల్సి వస్తుంది. సెల్యులర్ రిపేర్ అనేది ఇంకా జరగదు కదా. ఈ సిద్ధాంతం ఆయుర్వేదంలో చెప్పినటువంటి ఆ భోజన నియమాలకి సమానం. ఆయుర్వేదం ఏం చెప్తుందంటే సూర్యాస్తమయానికి ముందు ఆహారాన్ని తీసుకోవాలని, రాత్రిపూట ఎప్పుడు తేలికైన తక్కువ పరిమాణంలో భోజనం చేయాలని చెప్తుంది ఆయుర్వేదం. ఇక రెండో ప్రక్రియ టీలోమియర్ల పునరుద్ధరణ, టీలోమియర్ రిపేర్. మరొక నోబెల్ బహుమతి గ్రహీత ఎలిజబెత్ బ్లాక్బర్న్ చేసిన పరిశోధన ప్రకారంగా నిద్ర నాణ్యత మీ డిఎన్ఏ చివర్లలో ఉన్న టీలోమియర్ల పొడవుని డిసైడ్ చేస్తుంది. టీలోమియర్లు ఎంత పొడవు ఉంటే నిద్ర నాణ్యత అంత బాగుంటుంది. ఈ టీలోమియర్ల పొడవు మన వృద్ధాప్యం ఎంత వేగంగా జరుగుతుందో కూడా నియంత్రిస్తుంది. నిద్ర ఎంత తక్కువగా ఉంటే టీలోమియర్లు అంత తక్కువగా ఉంటాయి, ఆయుష్ కూడా తగ్గుతుంది. నాణ్యమైన నిద్ర లేదనుకోండి, టీలోమియర్లు కొరసనైపోయి డిఎన్ఏ నాశనం అయ్యేటటువంటి ఆ పరిస్థితి అనేది ఏర్పడుతుంది. ఇదే సందర్భంగా గ్రోత్ హార్మోన్ ఉత్పత్తి, దాని పెరుగుదల గురించి మీరు తెలుసుకోవాలి. మన శరీరంలో గ్రోత్ హార్మోన్లలో 70% గాఢ నిద్ర దశలో విడుదలవుతుంది. ఈ గ్రోత్ హార్మోను కండరాలు, మెదడు, ఎముకల పనితీరుని పునరుద్ధరిస్తుంది. మీరు గాఢ నిద్రలోకి వెళ్ళలేదనుకోండి, ఈ హార్మోన్ విడుదల కాకపోవటం వల్ల ఏం జరుగుతుంది, శరీరం చాలా త్వరగా వృద్ధాప్యానికి చేరుకుంటుంది. అందుకే రాత్రిపూట ఈ ప్రక్రియలు సజావుగా జరగడానికి సరైనటువంటి అలవాటు చేసుకోవడం చాలా అవసరం. అసలు మన పిల్లలు అందుకే ఎక్కువ నిద్రపోతారు. ఎక్కువ నిద్రపోతే ఎక్కువ పొడుగు పెరుగుతారు. గ్రోత్ హార్మోన్ కేవలం పొడుగు పెరగటానికే కాదు, ఈ సెల్యులర్ రిపేర్కి కూడా సహాయపడుతుంది. ఇక వృద్ధాప్యం చేయించే అద్భుతమైన రాత్రిపూట అలవాట్ల గురించి మీరు తెలుసుకోవాలి. వృద్ధాప్యం అలాగే ఇన్ఫ్లమేషన్ నివారించడానికి పడుకునే ముందు కొన్ని సాధారణ అలవాట్లను మీరు పాటించాలి. పడుకునే ముందు 3 గంటల ముందు తినటం మానేయండి. ఇది చాలా ముఖ్యం. ఆయుర్వేదం ప్రకారంగా భోజనాన్ని సూర్యాస్తమయానికి ముందు ముగించడం అనేది మంచిది. ఇది ఏం చేస్తుంది, శరీరానికి జీర్ణక్రియకి తగినంత సమయాన్ని ఇస్తుంది. మీరు రాత్రి 8 గంటల వరకు తినటం మానేయాలి. అంటే కనీసం 7 గంటల లోపు తినగలిగితే మంచిది. లేదు ఎట్ ద మ్యాక్సిమం 7:30, 8 దాటకూడదు రాత్రిపూట తినటం అనేది. ఇలా చేయటం వల్ల శరీర కణాలు స్వీయ భక్షణం అంటే ఆటోఫేగీ అనేది స్టిమ్యులేట్ చేసుకుంటాయి. అంటే ఈ ఆటోఫేజీ ప్రక్రియ అనేది ఉత్తేజితం అవుతుంది ఎప్పుడు ఎర్లీగా తిన్నప్పుడు. అలాగే రాత్రి టైంలో శరీరంలో ఇన్ఫ్లమేషన్ కారణమయ్యేటటువంటి చక్కెర స్థాయిలు అంటే బ్లడ్ షుగర్ పెరగకుండా ఉంటుంది ఎప్పుడు ఎర్లీగా తింటే. మీరు రాత్రిపూట తీసుకునేటువంటి ఆహారం చాలా ముఖ్యం. కాబట్టి చెప్పేది ఏంటంటే తేలిగ్గా తక్కువ భోజనం చేయాలి. మెగ్నీషియం, ట్రిప్టోఫాన్ అలాగే ప్రోటీన్ ఎక్కువగా ఉండేటువంటి ఆహార పదార్థాలు రాత్రిపూట తినాలి. అలాగే మానాల్సినవి ఏమిటి, చక్కెర ఎక్కువ ప్రాసెస్ చేసినటువంటి ఆహారాలకి దూరంగా ఉండాలి. గుమ్మడి గింజలు, బాదం, ఆకుకూరలు ఇలాంటి వాటిలో ఎక్కువగా మెగ్నీషియం అనేది ఉంటుంది. శాకాహారులు ప్రోటీన్ పదార్థాల కోసం పప్పుల మీద ఆధారపడవచ్చు. మాంసాహారులు లీన్ మీట్ తీసుకోవచ్చు. ఇదే సందర్భంగా నీలికాంతి అంటే బ్లూ లైట్ గురించి చెప్పాలి. దీనికి దూరంగా ఉండాలి మీరు. మనం వాడే అన్ని స్క్రీన్లు కృత్రిమ లైట్లు నీలికాంతిని విడుదల చేస్తూ ఉంటాయి. పరిశోధనల ప్రకారంగా ఇది మెలటోనిన్ ఉత్పత్తిని 90% తగ్గించేస్తుంది. మెలటోనిన్ మనకి గాఢ నిద్ర రావడానికి చాలా అవసరం. అందుకే రాత్రిపూట మసక వెలుతురు ఉపయోగించండి. పూర్తిగా చీకటి ఉంటే ఇంకా మంచిది. లేనప్పుడు వీలైతే ఎరుపు రంగు లైట్ని వెలిగించుకోండి. ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు వాడేటప్పుడు ఆ నీలి కాంతిని అడ్డుకోవడానికి ఫిల్టర్స్ అయినా వాడచ్చు. కళ్ళజోడు అంటే స్క్రీన్ చేసేటువంటి కళ్ళజోడు వాడచ్చు. ఇక నిద్రపోయే వాతావరణాన్ని మెరుగుపరుచుకోవటం కూడా చాలా ముఖ్యం. నాణ్యమైన నిద్ర మీరు పొందాలనుకుంటే మీ శారీరక ఉష్ణోగ్రత తగ్గాలి. తగ్గించుకుంటే నిద్ర నాణ్యత పెరుగుతుంది. మీ గది ఉష్ణోగ్రతని చల్లగా ఉంచుకోండి. క్రాస్ వెంటిలేషన్ ఉండేలాగా చూసుకోండి. అలాగే పడుకోవటానికి 90 నిమిషాల ముందు గోరువెచ్చని నీళ్ళతోటి స్నానం చేస్తే శరీరం లోపల ఉష్ణోగ్రత మరింత చల్లబడుతుంది. స్నానం శ్రమహరాణం శ్రేష్టం ఉంటుంది ఆయుర్వేదం దీన్ని. ఈ ప్రక్రియ మీకు నాణ్యమైన నిద్రకి సహాయపడుతుంది. ప్రతి రాత్రి ఒకే సమయానికి పడుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆ సిమెట్రీ అనేది శరీరానికి అవసరం. ఇది శరీరాన్ని ఆ మెలకువ నిద్ర చక్రానికి అంటే సర్కేడియన్ రిథమ్కి అలవాటు చేస్తుంది. ఇక ఈ సందర్భంగా అద్భుతమైన ఒక రాత్రిపూట పానీయం గురించి తెలుసుకుందాం. మీ మెదడుని ప్రశాంతపరుస్తూ శరీరంలో ఆ కణాల మరమ్మత్తు అంటే సెల్ రిపేర్ ప్రక్రియని ఉత్తేజపరిచి గాఢ నిద్రలోకి వెళ్ళటానికి సహాయపడే ఒక పానీయం మనం తయారు చేసుకుందాం. ఈ పానీయం మీ మెదడుని ప్రశాంతంగా ఉంచుతుంది, శాంతంగా ఉంచుతుంది, గాఢ నిద్రని ఇస్తుంది. దీనికోసం 1 కప్పు బాదం పాలు లేదా కొబ్బరి పాలు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు పొడి, అలాగే 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, ఫైనల్గా 1/2 టీ స్పూన్ అశ్వగంధ పొడి, ఇవన్నీ కలపండి.
అదనపు పోషణ మీకు కావాలనుకుంటే ఒక అర టీ స్పూన్ గిరిజన్ హనీ లాంటిది మీరు కలుపుకోవచ్చు, అంటే ఒరిజినల్ రా హనీ. బాదం పాలు లేదా కొబ్బరి పాలు గోరువెచ్చగా వేడి చేసి మిగతా పదార్థాలు కలిపి మెల్లమెల్లగా సిప్ చేస్తూ తాగండి. ఈ పానీయంలో ఉండేటువంటి ఆ పదార్థాలు మెగ్నీషియం, ట్రిప్టోఫాన్, ఇన్ఫ్లమేషన్ తగ్గించేటువంటి రసాయనాలు ఇవన్నీ కూడా యాంటాక్సిడెంట్ కింద పనిచేస్తాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గిస్తాయి. దీంతో రాత్రి టైంలో మీ శరీరం రికవరీ చేయడానికి ఇవి సహాయపడతాయి. ముగింపుగా ఒక ముఖ్యమైన వాటిని మీకు విన్నవించాలి. దీర్ఘకాలం జీవించడానికి ఉన్న రహస్యం ఏ మందులోనో, అదనపు పోషకాల్లోనో, సప్లిమెంట్స్లోనో లేదండి. ఇది మనం రోజు రాత్రి పాటించే కొన్ని చిన్న చిన్న అలవాట్లోనే ఉంది. ప్రతిరోజు సాయంత్రం మీ శరీరానికి సరైనటువంటి పోషకాలను అందిస్తూ సరైన సంకేతాలు పంపించారనుకోండి, మీ శరీరం తనని తాను బాగు చేసుకుంటుంది. అలాగే వ్యర్థాన్ని బయటికి పంపించేస్తుంది. దీనివల్ల ఉదయం మీరు తాజాగా, శక్తివంతంగా, ఆరోగ్యంగా మేల్కొంటారు. రాత్రి చీకట్లోనే చంద్రుడు వెలిగేలాగా మన శరీరం విశ్రాంతిలోనే ఈ తేజస్సును పొందుతుంది. నిద్ర కేవలం కళ్ళు మూసుకునే ఒక ప్రక్రియ కాదు, అది జీవితాన్ని మళ్ళీ కొత్తగా మొదలుపెట్టే ఒక అద్భుత అవకాశం. ప్రతి రాత్రి మీరు మీ భవిష్యత్తుని నిర్మించుకుంటున్నారు. రేపటి ఆరోగ్యానికి నేటి నిద్రతోనే మీరు పునాది వేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో అప్లోడ్ అవ్వడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.